మరి బెట్టింగ్ యాప్స్ గురించి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి అసలు బెట్టింగ్? ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు అంతా ఇట్లా ప్రమోషన్ దాన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఇన్స్టాగ్రామ్ లోకి రండి గివ్వేస్ ఇస్తాము అని చెప్పి నా కొడుకులందరినీ లోపల పడేయాలన్న. ఎందుకంటే ఫస్ట్ థింగ్ రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ మన తెలంగాణ స్టేట్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ తను పింఛన్ కోసం వచ్చిన డబ్బులంతా బెట్టింగ్ యాప్స్ లో పెట్టేసి బయటికి రోడ్డు మీదకి వచ్చి వన్ వీక్ ఏమో అండర్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చి వాళ్ళ పిల్లలు ఇద్దరు చేతిలో పట్టుకునేసి వాళ్ళ వైఫ్ ని రోడ్ మీద నిలబెట్టించి రేవంత్ సార్ ని అడుక్కున్నాడు, ఒక 1 మంత్ టైం ఇవ్వండి, ఎంతైతే నేను బెట్టింగ్ యాప్స్ లో పోగొట్టానో అంతా మళ్ళీ నేను ప్రజలకు పంచుతా అనేసి ఆ స్టేజ్ దిగజారిపోతున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక 20% ఇప్పుడు అమాయకులు ఉంటారు. అమాయకులు ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ మాటకు మిలియన్ ఫాలోవర్స్. ఇప్పుడు లోకల్ బాయ్ నాని విసి సజ్జనార్ సార్ ఒక 1 వీక్ బ్యాక్ తను కూడా రెస్పాండ్ అయ్యిండు లోకల్ బాయ్ నాని మీద. అసలు ఆయనే వానికి సిగ్గన్న ఉందా వానికి? వాని పిల్లంతో నా చేసేది, వాని పిల్లంతో ఇంకోటి చేయమను. వానికి మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. లేదు, ఏ అలవాటు అది వాళ్ళ పిల్లంతో తను ప్రమోట్ చేసిండు. 30,000 అడితే 40,000 అంట. వాళ్ళ అయ్యే సొత్తు జాగిరే, అది నాకు అర్థం కాదు. 40,000 పెట్టి పోయి షాపింగ్ చేసుకోపో, ఇంకేమన్నా కావాల్సి కూడా 30,000 ఫోన్ పే కొడతాపో అంటాడు. మనకు తెలియని ఉందా? అదే వి సజ్జనార్ సార్ ఒక నిన్న లేదు మొన్ననే నాన్వేషణ ప్రపంచ యాత్రికుడితో వీడియో కాల్ మాట్లాడుకుంటా ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయండి, చూద్దాము వాళ్ళు 7 వరకు పోతారు అనేసి మొన్న 2 days బ్యాక్ వి సజ్జనార్ సార్ మాట్లాడిండు. ఇంకా ఇలా చాలా ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏమవుతారంటే వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళని నమ్మి ఇట్లా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసుకుంటా వాళ్ళనే ఫాలో అవుతూ ఒక 1 రూపీ పడితే 1 రూపీ వస్తుంది అనుకొని ఎవరైనా పడే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అందరికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ దాంట్లో పెట్టేసి అమౌంట్ డిపాజిట్ చేసుకొని ఫాస్ట్ విత్ డ్రా, టెలిగ్రామ్ లోకి వచ్చి ఈ లింక్ బయోని క్లిక్ చేయండి. ఈ రోజు బయసన్ యాదవ్ కూడా ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అందరూ మారుతారని, బెట్టింగ్ వేసే వాళ్ళందరూ మారుతారని చెప్పలేం, కానీ ఒక 30% ఇలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఆపిస్తే ఒక 30% క్యూర్ అయిపోయినా 70% క్యూర్ అయిపోయినా 30% లోపల ఆడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా యాప్స్ ప్రమోట్ చేసి, అంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా గవర్నమెంట్ యాప్స్ ని ప్రమోట్ చేసి వాళ్ళు జిఎస్టీ ట్యాక్స్ సర్టెన్ అమౌంట్ వరకే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టిండ్రు. అదే కొన్ని బ్యాన్ అయిన యాప్స్ అట్లేం రిస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు పాన్ పరాగులు ఇలాంటి గోల్డెన్ బొమ్మలు పెడతారు, అవి ఆరోగ్యానికి హానికరమే. తింటే ఇంకా డేంజర్, క్యాన్సర్ వస్తాయి, రోగాలు వస్తాయి, చచ్చిపోతారు. మందు తాగద్దు అంటారు, దాని మీద మద్యపాన హానికరం ఉంటది, యాడ్ చేస్తారు. పాన్ పరాలు గుట్కలు నమ్ముతారు. కానీ నువ్వు నమ్ముతున్నావా? లేదు, అలవాటు లేదు కదా, నీకు ఇష్టం లేదు, నువ్వు నమ్మంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి. అదే విధంగా బెట్టింగ్ లో ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నావారో నువ్వు పెట్టట్లేవు, దాని గురించి తెలుసు. దాని మీద వాడు తెలుసు నాశనం అయితే అని తెలిసి వాడు బెట్టింగ్ పెడుతున్నాడంటే ఎవరికి నష్టం? చచ్చిపోతా అని తెలిసి వాడు గుర్తుకొచ్చు. అన్న నువ్వు చెప్పేది కరెక్టేనా? అందరూ అరెస్ట్ చేయట్లేదు. అదే యూట్యూబర్లు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు అవి బెట్టింగ్ యాప్సే ప్యాకెట్లు ప్రమోట్ చేస్తున్నారు. అవును, ఫోన్ లో రమ్మీ ఆడుతున్నారు, జమ్మీ ఆడుతున్నారు, ఏదో ఆడుతున్నారు. అవునవును. మరి వాళ్ళకి ఎందుకు పీకెట్లేదు? అవి వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పుడు బీసీ సజ్జనార్ సార్ లేదు, ఇవి బ్యాండ్ 1 or 2 యాప్స్ బ్యాన్ చేసిండ్రు మన పిఎం గారు ఒక 1 month బ్యాక్. అదే వాళ్ళకి రెవెన్యూ అంటే మేము కిల్ బెట్టింగ్ యాప్ అన్న ఏదైతే నడుస్తుందో ట్రెండ్ నడుస్తుంది, చాలా మంది దీన్ని పోరాటం చేసారు. మన రమాబాయ్ గానీ నాన్వేషన్ గానీ, సో వాళ్ళు ఏదైతే పోరాటం చేసినా సక్సెస్ అని చెప్పొచ్చు. ఒక వీడియో కాల్ అన్న, ఒక మన విసి సజ్జనారు, మన నాన్వేషన్ ప్రపంచ యాత్రికుడు ఆటగాడు, తన ఒక వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్ ని కిల్ చేయాలి సార్, మీరు సపోర్ట్ కావాలి సార్ అంటే తన ఒక ట్వీట్ చేశారు అన్నమాట. ఎక్స్ లో ట్వీట్ చేశాడు, బెట్టింగ్ యాప్స్ నిర్మించాలనగానే సూర్యాపేటలో ఉన్న ఎస్పీ గానీ డీజీపీ గానీ దానిపై చర్యలు తీసుకొని బయ్యాసన్ యాదవ్ పైన కానీ, నా లోకల్ బాయ్ నాని పైన కానీ ఎటువంటి కేసులు వేయడం జరిగింది. సో అవునాను కాదన్నా, దీనివల్ల
లాభాల కన్నా నష్టాలు ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ రోజు నిజంగా జరిగింది ఏంటన్నా చూడండి బెట్టింగ్ వల్ల మెయిన్ గా ఏదో పెద్ద పెద్ద జాబర్స్ నష్టపోవట్లేదు, మెయిన్ గా యూత్ స్టూడెంట్స్ ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి బాగాలేక ఉండడం కానీ, స్కూల్ ఫీజు కట్టడం కానీ, కాలేజ్ ఫీజు కట్టడం కానీ, ఏదో రకంగా డబ్బు అవసరం ఉండి బెట్టింగ్ తీసుకుంటున్నా. ఫస్ట్ డే బెట్టింగ్ లో డబ్బులు వస్తాయి, కానీ నెక్స్ట్ డే తర్వాత ఉన్న మొత్తం ముడుచుకుని వస్తుంది. సో ఆ రకంగా యూత్ మొత్తం నష్టపోతారు కాబట్టి సో చాలా మంది యూత్ అయితే చాలా మంది చనిపోయారు, మెయిన్ స్టూడెంట్స్ చాలా మంది చనిపోయారు కాబట్టి ఈ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప అనిపిస్తుంది. ఒక ఆయన ఉంటాడు, తన పేరు నాకు తెలియదు కానీ రోడ్ మీదకి వచ్చి డబ్బులు చదువుతాడు, ఈ 2 నిమిషాలు సంపాదిస్తాడు డబ్బులు అని. ఈ రకంగా వెళ్ళడం వల్ల ప్రజలలో మంచి కానీ చెడు ఆడి పేరు నాకు సంబంధం లేదు కానీ నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. ప్రజల్ని నువ్వు చూడండి 10,000, 20,000, 30,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా సో వాళ్ళ ఫేమ్ కష్టపడే విధానంలో మధ్యలో బెట్టింగ్ ప్రమోట్ చేస్తుంటారు. ఎందుకు ఏమవసరం అండి? నువ్వు ఏమంటున్నారంటే పెద్ద పెద్ద స్టార్ హీరోసే పాన్ పరాక్లని అదే పలుకులో కేసరి అని చెప్పేసి అలాంటివి ప్రమోట్ చేసినప్పుడు మేము ఇలాంటివి ప్రమోట్ చేయడంలో తప్పేంటి? చూడండి అది కంపెనీ అండి, కంపెనీ అంటే దానికి ఐఎస్ సర్టిఫికేట్ ఉంటుంది ఆల్రెడీ, అవునని కాదన్న. సో వాళ్ళు ప్రతిదీ కూడా ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదో పెద్ద అయినంత కాదు, అది బెట్టింగ్ యాప్ కాదు. సో దాని మీద ఆల్రెడీ ఆల్కహాల్ మీద చూసుకోండి, నన్ను తాగితే సిగరెట్ పైన దేపైన దీన్ని తాగితే చనిపోతారని వాళ్ళు ఇండికేషన్ ఇస్తారు. ఓకే అయినప్పుడు కూడా అదే నేనేమంటా ఇది లీగల్ ఇది ఇల్లీగల్ అని కాదు, ఏదైనా కూడా తప్పే, ఏదైనా కూడా తప్పే. బెట్టింగ్ యాప్ అయినా తప్పే, అదైనా తప్ప, కానీ దానికి ఐఎస్ సర్టిఫికేట్ ఉంది. సో దీన్ని ఈ పర్మిషన్ తీసుకోలేదు ఎక్కడ. సో వీళ్ళు ఇదేంటో ఆన్లైన్ జరిగే బిజినెస్ ఇది. సో దీని వల్ల మెయిన్ గా యూత్ చెడిపోతారు కాబట్టి ఇది కూడా ఇది కూడా చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు అన్నమాట. దయచేసి ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ ఇస్తారో దయచేసి మానండి. ఇక్కడ నుంచి అయినా అరెస్ట్ చేసినా చేయకపోయినా ఒక భయం అయితే కలిగించారు, దానికైతే యాడ్స్ చెప్పొచ్చు నిజంగా. సో ఇప్పటి నుంచి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా భయం కలగాలి. సో దీని వల్ల చాలా నష్టపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే నేనేం వాళ్ళకి ఉరేయమని నేను చెప్పట్లేదు, 3rd డిగ్రీ చేయమని కూడా చెప్పట్లేదు. జస్ట్ వాళ్ళకి ఒక కౌంటర్ ఇవ్వండి, ఒక వార్నింగ్ ఇవ్వండి, చెప్పండి. సో బెట్టింగ్ మీరు చూడన్న ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది, నేను ఫేమస్ కావాలి, నేను కష్టపడాలి, నేను 10 మందిలో నాకు వాల్యూ రాని వాళ్ళు కష్టపడతారు. కానీ ఫేమస్ వచ్చిన తర్వాత డబ్బుల కోసం వాళ్ళు బెట్టింగ్ ప్రమోట్ చేస్తారు. సో నిజంగా మీరు చూడు నాన్ వేషన్ లక్షల కోట్లు వస్తాయి తన యూట్యూబర్ లో. మీరు ఒక యూట్యూబర్ కాబట్టి మీకు తెలిసి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది. సో ఎంత వచ్చినప్పుడు బెట్టింగ్ యాప్ లకి ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాలేదు కాబట్టి నేను వాళ్ళ పేరు నాకు తెలియదు అన్న, కానీ తప్పు ఎవరు చేసినా కూడా తప్పే అది. సో నిజంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అంటే న్యాయపూర్వకమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అంతే.